ఈరోజు పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసినటువంటి అభ్యంతరకరమైన కామెంట్లు నిజంగా ప్రతి తెలంగాణ పౌరుడి యొక్క హృదయాన్ని గాయం చేసింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఈనాటిది కాదు. కొన్ని దశాబ్దాలు ఎంతోమంది అమరులు, ఎంతోమంది త్యాగదనులు, ఎన్నో పోరాటాలు, చివరికి మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారి సారథ్యంలో సకల జనులు మొత్తం ఏకమై అన్ని పార్టీల మెడలు వంచి ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నటువంటి జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే, ఆ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని వాళ్ళ కించపరుస్తూ, ఆ విభజనను ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోవడం ఏదైతే ఉందో, ఆ ప్రక్రియను ఎంత దుర్మార్గంగా వర్ణించిండంటే దేశ విభజనతో పోల్చిండు. అంటే ఏదైతే భారతదేశం నుంచి పాకిస్తాన్‌ను యొక్క బ్రిటిష్ వోళ్ళు విడదీసిర్రో, ఆ దేశ విభజనను ఇవాల్టి తెలంగాణ ఏర్పాటును పోల్చడం అనేది ఎంతవరకు సమంజసమో తెలంగాణ ప్రజలందరూ గూడా మనం విశ్లేషించుకోవాలి. ఈ బీజేపీ మన ప్రాంతం పట్ల ఉన్న చిత్తశుద్ధిని కూడా మనం ఇవాళ పరిగణలోకి తీసుకోవాలి. హిందుత్వ అనేటువంటి ఒక కార్డును అబ్యూజ్ చేసినంత, అంటే వినియోగించుకున్నంత, బీజేపీ పార్టీ వినియోగించుకున్నంత ఇంకే పార్టీ కూడా ఇంత దుర్మార్గమైనటువంటి రాజకీయాన్ని చేయలేదు. ఆల్వేస్ హిందుత్వ హిందుత్వ అనుకుంటూ హిందువులని కుళ్ళబుడిచినటువంటి పార్టీ ఈ యొక్క బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా పైకి హిందుత్వ అంటది, లోపల మొత్తం లోపాయకారంగా ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైతో అంటగాగుతుంది.